రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. చలి తీవ్రత అంతకంతకు పెరిగిపోతుంది. తెలంగాణ, ఏపీలో చలి పంచా విసురుతుంది. శీతల గాలులు, పొగమంచు, తక్కువ ఉష్ణోగ్రతలు ప్రజలను వణికిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్లో 6.8, సిర్పూర్లో 7.1, గిన్నెధరధరి 8.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. ఇక ఆదిలాబాద్లోని నేరేడిగొండలో 9.5, నిర్మల్లోని జామ్లో 10.1గా ఉందని చెప్పారు. ఇక వరుసగా 4 రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణలోని ఏజెన్సీ గ్రామాల ప్రజలు చలికి వణికిపోతున్నారు. ఉదయం సమయంలో పొగమంచు, చలిగాలులు వీస్తూ ఉండగా రాత్రి సమయంలో చలి తీవ్రత క్రమక్రమంగా పెరుగుతుంది. నవంబర్ 2వ వారంలోనే ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉండడంతో రానున్న రోజుల్లో మరింత చలి తీవ్రత పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పడిపోయాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లోనూ ఇదే తరహా వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నల్గొండ, భద్రాచలం, రామగుండం, నిజామాబాద్, హయత్ నగర్, పటాన్చెరు, హైదరాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో చలి ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అటు ఏపీలోని అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలోని ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. దట్టంగా పొగమంచు కురుస్తుంది. ఎదురుగా వచ్చే వాహనాలు సైతం పొగమంచు కారణంగా కనిపించడం లేదు. పొగమంచుతో పాటుగా చలి తీవ్రత కూడా అధికంగా అవుతుంది. ఇక పాడేరు ఏజెన్సీలో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి పెరిగింది కదా.